ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారి కానీ సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా? ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు, పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పొగా వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది. వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా. నాకు దేవుడు 2 కూతుర్లు ఇచ్చాడు, గర్వపడ్డాను. తర్వాత కొడుకుని ఇచ్చాడు, నేను అడగలే. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి. అదే ప్రసాదం, అదే భాగ్యం.